శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతం 4వ భాగం. ఆ తర్వాత దాదాపు 16వ శతాబ్దం దాకా భగవంతుని యందు విశ్వాసం ఉండేది. జనులు భక్తియుతమైన జీవితం గడిపారు. అంతరంగికంగా ప్రశాంత మనస్కులై ఉండేవారు. వాళ్ళు శాంతిని కోల్పోయి తీవ్ర అశాంతిని, ఎంతో వెలితిని అనుభవిస్తున్న నేటి ఆధునిక మానవుడి లాంటి వాళ్ళు కారు. దాదాపుగా ఆ సమయంలోనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు మొదలయ్యాయి. ఆధునిక విజ్ఞానము ఆవిర్భావంతో ప్రజలు తర్క విచారం వైపు మొగ్గడం మొదలైంది. భగవంతుడిని ఇతర అన్ని విషయాలలాగా ఇంద్రియాల ద్వారా గ్రహించలేమని వారు గమనించారు. మరి అలాంటి భగవంతుడి ఉనికికి రుజువు ఏమిటి? అలా క్రమంగా వారు క్రీస్తు జీవితము, బోధనల నుండి దూరం కాసాగారు. అలా భగవంతుడి నుంచి దూరం కావటం వల్ల మనం ఈరోజు ఏ స్థితికి చేరుకున్నామో మనందరికీ తెలుసు. జై శ్రీకృష్ణ.